సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అలాగే నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే సార్. యంగ్స్టర్స్లో కూడా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లిటరలీ 25 దాటిన తర్వాత కాలు నొప్పో చేయి నొప్పో ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్లో అది కూడా పార్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఫింగర్స్ కూడా నొయ్యడము, ఇది కూడా పెయిన్స్ వస్తున్నాయి. అంటే అంత ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ నాడీ వైద్యంలో ఎలాంటి క్యూర్ ఉంటుంది దీనికి? అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫింగర్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమనుకోకండి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది సౌండ్ వస్తుంది కదా, ఇది ఏంటిది అసలు? ఇది యూజువల్లీ అంటే చాలా లేమ్ గా చెప్పాలంటే వాటర్ బబుల్స్ లాగా ఉంటే అవి పగులుతాను అనుకుంటారు. వాటర్ బబుల్స్ లాగా కాదు, ప్రతి మనిషికి కూడా డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇదంతా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎలాంటి మనిషి అయినా సరే, అది నేనైనా సరే ఎవరైనా సరే, మనం తిన్న ఫుడ్లో ఖచ్చితంగా కొంచెం ఇండైజెషన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాస్ అనేది బాడీలో ఫామ్ అవుతుంటది. ఆ ఫార్మేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్ వస్తుంది. కానీ అది అందరికి వస్తుంది కదా. అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో లేదు అనేది ఒకరికి చెప్పండి. ఎక్కువ ఉండే వాళ్ళకు మెడలన్నీ పట్టుకుంటారు, ఇలా అంటుంటారు, టక్ టక్ అంటుంటాయి. కొంతమంది బాడీ స్టక్ చేస్తుంటారు. అవును. ఏమవుతుంది అక్కడ మజిల్స్ లో, టెండన్స్ లో విండ్ ఎక్కువైపోయి ఉంటుంది. విండ్ ఎక్కువ అవడం వల్ల మజిల్స్ అనేది క్యాచ్ అయిపోయి బాడీ అంతా స్టిఫ్నెస్ ఉంటుంది. ఇలా అనడం వల్ల ఏమవుతుంది, ఆ మజిల్ అనేది మనము వాటర్లో బట్టలు పిండేసి బట్టల్లో వాటర్లో అద్దేసి అలా ఆరేస్తే సరిపోదు, పిండాలి. కొంచెం గట్టిగా ఎలా పిండుతామో అలా మజిల్స్ ని కూడా మనం ఏం చేస్తామంటే ఆ స్టక్ అయిపోయినట్టు ఉంటుంది బాడీ. కాబట్టి ఇలా అన్నప్పుడు కొంచెం ఏమవుతుంది, బాడీలో ఆ విండ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఈ సౌండ్ కూడా అంతే. మనం ఇలా అన్నప్పుడు ఆ ప్రతి జెయింట్లో, ప్రతి బోన్ జెయింట్లో అన్నిటిలో కూడా విండ్ ఎక్కువ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ విండ్ ఎక్కువ అవడం వల్ల పెయిన్స్ వస్తాయి, ప్లస్ అక్కడ ఒకలాంటి స్టిఫ్నెస్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం ఇలా మూమెంట్స్ చేస్తాం. ఆ మూమెంట్స్ అనేది కూడా ఒకలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాయి. నిజం చెప్పాలంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఉంటాయి. ఏంది బోన్కి గ్యాస్ట్రిక్కి ఏం సంబంధం? అవును. ఇక్కడ ఏమవుతుందంటే, ఈరోజు ఒక మీల్స్ తిన్నామండి మనం, ఒక వెజిటేబుల్, ఒక హెవీ చికెన్, ఇంకేదో ఎగ్స్ 2, వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటాయి, అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. హెవీ డైట్ తింటున్నాం. ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు మన జీర్ణశక్తి బాగాలేదనుకోండి, ఇది డైజెషన్ అవ్వలేదు. అప్పుడు మరి ఏంది దాని పరిస్థితి అంటే, డైజెషన్ అయితేనే కదా దాంట్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మనకు ఆ దానిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని బాడీకి ఎలా వస్తాయి? ఈ రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. అప్పుడు ఈ తిన్న ఫుడ్లకేంటి ఏమవుతుందంటే, మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. మనం మంచి కాల్షియం ఫుడ్ తిన్నప్పుడు ఆ కాల్షియం ఫుడ్ నుంచి వచ్చిన అబ్జర్వేషన్ కాకపోయేసరికి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. కాబట్టి చిన్న వయసులోనే ఇప్పటికి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఆ తిన్న ప్రోటీన్ అంతా కూడా పేయికి అంటకపోవడం వల్ల ప్రాబ్లమ్స్, బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. తిన్నా కూడా అబ్జర్వ్ కాకపోవడం వల్ల అంటే ఆ బోన్ డెన్సిటీ అనేది బోన్కి కావాల్సిన ఇది కానీ అన్ని అందవు అనమాట. ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ బోన్కి అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో ఏం చెప్పాలంటే, డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేయదు. మీకు విటమిన్ డి ప్రాబ్లం ఉంది, విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ మంచిగా తింటే డైజెషన్ అయితే అన్ని విటమిన్స్ ఫుడ్లకి ఏంటే వస్తాయి అన్న కాన్సెప్ట్ చెప్పరు. డైరెక్ట్ సప్లిమెంటరీస్ ఇస్తారు. అవి ఎన్ని రోజులు వేసుకోవాలి? 4 రోజులు వేసుకుంటే 4 రోజులు బాగుంటుంది, 5వ రోజు మళ్ళీ వస్తుంది. అంటే ఇంకా ఎండింగ్ అనేది లేదు. ఇంకా ఇక్కడ మోడర్న్ సిస్టంలో ఎండింగ్ లేదు, ఇంకా వేసుకుంటూ ఉండాలి అంతే. ఇంకా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకొని అప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తినండి. కరెక్ట్గా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి. చూడండి ఒకసారి, ఈ ప్రోటీన్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఫస్ట్. ఎందుకంటే అదంతా హెవీ డైట్, అదంతా తినాలంటే డైజెషన్ చాలా బాగుండాలి. డైజెషన్ బాగుందా లేదా అని తెలుసుకునే దానికి ఫస్ట్ మీకు ఫ్రీ మోషన్ ఉందా లేదా,
ఎవరైనా 2 సార్లు కానీ 3 సార్లు కానీ మోషన్ వచ్చింది అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగాలేదని చెప్పొచ్చు. ఒకసారి అవుతుంది, అది టైంలో అవుతుంది అంటే కూడా అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందికి ఒకేసారి ఫ్రీగా మోషన్ అవుతుంటుంది, అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఇంకెక్కడో లివర్లో సమస్యలు ఉంటాయి. ఓకే. కొంతమందికి లంగ్స్లో అంటే స్పైసీ ఫుడ్ పడదు కొంతమందికి, అయినా తింటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకు రూట్ కాజ్లో బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రూట్ కాజ్లో ఏదైనా ఒక ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది డైజెషన్ వల్ల మాత్రమే అని చాలా క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా తింటాం. ఏం చేస్తాం ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ హెవీగా తింటాం, మధ్యాహ్నానికి విటమిన్స్ మంచిగా ఈజీ డైజెషన్ అయ్యే వెజిటేబుల్స్ తింటాము, ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ లాంటివి, ఓకే, ఇది సోరకాయ జ్యూస్లు ఇలాంటివి, మంచి గుమ్మడికాయ జ్యూస్లు ఇలాంటివన్నీ, ఇంకేమన్నా సూప్స్, ఎనీ సూప్స్, వెజిటేబుల్ సూప్ చేసుకోండి. ఓకే. తినడం కాకుండా తాగండి. ఈవినింగ్ వచ్చేసి నమలడం ఆపేయాలి. ఓకే. ఫుడ్ డైట్లో నమలడం కాకుండా తాగడం పెట్టాలి. అలా అని చెప్పేసి ఇష్టం వచ్చిన బోన్ సూప్ అలాంటివి కాదు, హెవీ డైట్ కాదు. వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలాంటివి ఈజీగా డైజెషన్ ఏవి తినండి. మీ డైజెషన్ సిస్టమ్ ఒక 4 వీక్స్లో మారిపోతుంది. అయితే ప్రోటీన్ ఫుడ్ ఒక 1 మంత్ మానేస్తే మీ డైజెషన్ సిస్టమ్ని చాలా అమాంతరంగా హై చేసుకోవచ్చు, చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టంలో బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేసుకొని తింటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. బాడీ మొత్తం ఫ్యాట్ అంతా కూడా పోతుంది. ఎక్కడ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వెజిటేబుల్స్లో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక 300 గ్రామ్ చిక్కుడుగా తీసుకున్నారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్కి చాలా ఇంప్రూవ్మెంట్, బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది. ఎలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్క చిక్కుడుగాయలు తగ్గిపోతాయి. అంత మందికి అంటాం కిడ్నీ బీన్స్ అని అంటాం, అంటే దాంట్లో ఉంటాయి. కాబట్టి హై ప్రోటీన్ అనమాట అది. అలాంటివన్నీ మెడిసిన్ లాగా పనిచేస్తాయి వెజిటేబుల్స్ కూడా మనకు. ఈ అవేర్నెస్ కనుక మనకు వచ్చింది అంటే మాత్రం ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కూడా హ్యాపీగా ఉండవచ్చు అనమాట. కాబట్టి బోన్ డెన్సిటీ పెరగాలంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకోండి. దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినండి, దాని తర్వాత కాల్షియం ఫుడ్, మంచి విటమిన్స్ తినండి. అప్పుడు మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు, విటమిన్ డి ప్రాబ్లం రాదు, విటమిన్ B12 ప్రాబ్లం అన్నిటి కూడా మీ వెజిటేబుల్ ద్వారా డైజెషన్ చేసుకుంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. సో మీరనే ఆ సూప్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టైం అవ్వగానే తినొద్దు, నమలొద్దు, ఓన్లీ తాగాలని అంటున్నారు కదా. సో ఆ సూప్స్ కూడా ప్రిపరేషన్ అంటే నార్మల్గా అది చేసి మళ్ళీ మిక్స్ చేసి చేస్తూ ఉంటారు కదా, ఆ పల్ప్ కూడా తినాలా లేదంటే ఫైబర్ అంతా లాస్ అయినట్టు? మనం మార్నింగ్ తిని ఉంటాం కదా, ఓకే, సరిపోతుంది బాడీకి. ఓకే, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసిన దాంట్లో ప్లస్ ఆఫ్టర్నూన్ తిన్న దాంట్లో ఫైబర్ ఉంటుంది, మన బాడీకి సరిపోతుంది. నైట్ టైంలో ఫైబర్ తింటే డైజెషన్ అవ్వదు మళ్ళీ. కాబట్టి ఈజీగా ఈజీ డైజెషన్ కోసం సూప్స్, వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఫ్రూట్ జ్యూస్ సరిపోతుంది అనమాట. కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ టైం సార్.